ఒక రోజున శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి సంహరించే సమయంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైందంట. రక్తం కారుతుందట. అది చూసిన ద్రౌపదీదేవి వెంటనే తన చీర కొంగును చించి కృష్ణుడికి గాయమైన చోట కట్టిందంట. వెంటనే కృష్ణుడి మనసు చెలించి ఆనందంలో ఈ క్షణం నుండి నీకు నేను అండగా ఉంటానని మాటిచ్చాడు. అలా ఒకసారి కురుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో కృష్ణా అని పిలవగానే జరుగుతున్న అవమానానికి అడ్డుగా నిలిచాడు. అలాగే ఒక రోజున శ్రావణ పౌర్ణమి నాడు సుభద్రాదేవి శ్రీకృష్ణుడికి రక్ష కట్టిందంట. తర్వాత కృష్ణుడు యుద్ధంలో వీరుడయ్యాడు. అలా శ్రావణ పౌర్ణమి రాఖీ పండగలా జరుపుకుంటున్నాం మనం. మనం కట్టే రక్ష వాళ్ళని ఎప్పుడు కాపాడుతుందని ఒక చిన్న ఆశ. అక్కా చెల్లెళ్ళు తమ్ముడికి లేదా అన్నకి కట్టే రాఖీ జీవితాంతం ఒకరినొకరు రక్షగా ఉంటామని మాటిచ్చుకునే ఒక అందమైన సందర్భం. ఏ అమ్మాయినా అత్తారింట్లో తన స్థానాన్ని నిలబెడుతూ ధైర్యంగా ఉండడానికి ఒకే ఒక కారణం. ఏం జరిగినా, తన ఇంట్లో ఎలాంటి పండగలు జరిగినా, శుభకార్యాలు చేసుకుంటున్నా, మంచి చెడు ఏది జరుగుతున్నా మొదటి బంధువు తన తమ్ముడే. పందిరి వేసింది మొదలు పందిరి తీసేంత వరకు బాధ్యతగా ఉంటాడు. తన ఆనందంలో ఉంటే మొదట గుర్తొచ్చేది తన తోబుట్టువే. బాధలో ఉంటే మొదట గుర్తొచ్చేది తన తోబుట్టువే. తమ్ముడు, నీతో చెప్పుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది. బాధ చెప్పుకుంటే వెంటనే తీరిపోయినట్టు అనిపిస్తుంది. తీరిపోతుంది కూడా. అమ్మా నాన్నలతో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు నీతో చెప్పుకుంటే తీరిపోతాయి. బావమరిది బావ సంతోషం కోరుతాడట. ఎందుకంటే బావ ఆనందంగా ఉంటే తన అక్క తప్పకుండా ఆనందంగా ఉంటుందని. తమ్ముడు, నీకు తెలుసా నువ్వు మాకు ఎంత ధైర్యమో? నీ భుజం మాకు ఒక భరోసా. నీ చేయి మా చేదోడు. నీ చూపు మా భవిష్యత్తు. నీ మాట మా ధైర్యం. నీ ఉనికి మా శ్వాస. నువ్వు ఇలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ నీకు రాఖీ కడుతున్నా. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.